పెరుగు, మజ్జిగ లాంటివి ఎలా తీసుకోవాలి, ఏ ఆహారంతో కలిపి తీసుకుంటే చక్కటి ఆరోగ్యానికి అమృతంలా పనిచేస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎండలు మండే కాలంలో మధ్యాహ్నం వేళ తిరిగి వచ్చేవారికి ఓ గ్లాసుడు చల్లని మజ్జిగ ఇస్తే ప్రాణం లేచొస్తుంది. దేహానికి మజ్జిగ చేసే మేలు అంతా ఇంతా కాదు. పేగులకు, పొట్టకు మేలు చేసే లాక్టోబాసిల్లి వంటి పదార్థాలు ఇందులో ఉంటాయి. విరేచనాలు, వాంతులు, అధిక దాహం వంటి సమస్యలు లేదా నీరసం, కాళ్ల తిమ్మిర్లు తలెత్తినప్పుడు మజ్జిగలో ఉప్పు కానీ పంచదార కానీ వేసుకుని తాగితే మంచి ఉపశమనం లభిస్తుంది. నిద్ర కూడా బాగా పడుతుంది. ఎన్నో రకాలుగా తయారు చేసుకోవచ్చు. మట్టి పాత్రలో పెరుగు తోడుపెట్టి దాన్ని మజ్జిగ చేసుకుని తాగితే మంచి గుణవర్ధకంగా పనిచేస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. అంతేకాదు, దీన్ని 4 రకాలుగా చేయవచ్చు. పెరుగుకు సమంగా నీళ్లు చిలికినది కొంచెం బరువు చేస్తుంది. పెరుగుకు 2 నీళ్లు చిలికినది మంచిది. 4 నీళ్లు కలిపి చిలికినది శరీరానికి హాని చేయదు, ఒంటిని తేలికపరుస్తుంది. శరీరం ఆచుకుపోయినట్లుగా ఉండే వాతరోగులు పుల్లని మజ్జిగలో సైంధవ లవణం కలిపి తాగాలి. పైత్య రోగులు, కడుపులో మంటతో బాధపడేవారు తీయని మజ్జిగలో పంచదార కలిపి తాగాలి. శ్లేష్మం, ఊబకాయం వంటి సమస్యలుంటే తీయని మజ్జిగలో మిరియాలు లేదా శొంఠిపొడి వేసి పుచ్చుకోవాలి. ఎలాంటి వారైనా తీసుకోవచ్చు, ఎవరైనా పుచ్చుకోవచ్చు. అజీర్ణం, నీరసం, విరేచనాలు, వాంతులు, ఎముకల బలహీనత, కడుపులో మంట, నోటికి రుచి తెలియకపోవడం వంటి సమస్యలున్న వారును, దేహం లేదా చర్మం ఎండిపోయిన వారును, గర్భవతులు, వృద్ధులు కూడా ఎవరైనా పులవని మజ్జిగ పుచ్చుకోవచ్చు. తరచూ ఆయాసం, జలుబు, ముక్కు కారడం, తలనొప్పి, ఇతరత్రా బాధితులు, మూర్ఛ రోగులు మజ్జిగ తీసుకోవడం మంచిది. ఇవి తెలుసుకోండి. మజ్జిగను వేడి చేస్తే అజీర్ణం చేస్తుంది. పుల్లటి మజ్జిగ కడుపులో మంట పెంచడంతో పాటు అజీర్ణము చేస్తుంది. దీనికి విరుగుడేమిటంటే పంచదార, సైంధవ లవణం, మిరియాలు, అల్లం వేసిన మజ్జిగ పుచ్చుకుంటే ఎవరికైనా ఎలాంటి ఇబ్బంది ఉండదు.